ధర్మశాస్త్రం సాక్షాత్తు పరమతండ్రి అయిన దేవుడు తన నిబంధన జనానికి ఇచ్చిన విధి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది కేవలము సత్యము. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచువాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రము కేవలం పాపమంటే ఏంటో, పాపం వలన వచ్చిన జీతము ఏ పాటిదో, ఎంత మేరకో తెలియచేసింది. కానీ పాపము యొక్క విరుగుడు ధర్మశాస్త్రంలో లేదు, అది క్రీస్తు శిలువలో ఉంది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయుటకు వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని వాటిని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని యేసుక్రీస్తు చాలా నిశ్చయంగా చెప్పారు. ధర్మశాస్త్రం క్రీస్తులో ఎలా నెరవేర్చబడింది? కంటికి కన్ను, పంటికి పన్ను కదా. పాపం వలన వచ్చినటువంటి జీతమైన మరణము, పాపం వలన వచ్చినటువంటి శిక్షను క్రీస్తు మన నిమిత్తము తాను భరించుట ద్వారా, అంటే శిలువ యాగము ద్వారా ధర్మశాస్త్రం క్రీస్తులో నెరవేర్చబడింది. అంటే క్రీస్తు శిలువ యాగం ధర్మశాస్త్రపు నెరవేర్పులో భాగం.